హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మరికొత్త బిల్డింగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మన కాకినాడలోనే ఉందండి ఇది. చాలా మంచి ప్లేస్‌లో కట్టారండి. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. 100% వాస్తు, 100% క్వాలిటీ. ఒకసారి బిల్డింగ్ చూడండి. ఇది హాల్ అండి. హాల్‌లో చూసారా కబోర్డ్ వర్క్ ఎంత కంప్లీట్‌గా అయిపోయిందో. ఇక్కడేమో దేవుడిని పెట్టుకోవడానికి ఇచ్చారు. పైనేమో కబోర్డ్ వర్క్ గ్లాస్తో కూడా మొత్తం కంప్లీట్ అండి. ఇంక ఇంత పని కూడా లేదు మనకి. ఇది కిచెన్. అంటే ఇది గజాలు తక్కువ కదా, అందు గురించి హాలు కిచెను. కింద అయితే హాలు కిచెను బెడ్రూమ్. ఇది కిచెన్ అండి, కిందన ఉంటుంది కదా కిచెన్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది చూస్తే. చూసారా కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్లో అయితే మొత్తం మన సామాన్లన్నీ కూడా పట్టేస్తాయి. ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి షింక్ దగ్గర అది రావట్లేదు డోరు. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరే అంటారు. ఇది కింద పోర్షన్ అంతా కూడా స్టేర్ బిల్డింగ్ కదా, ఇది కింద మాత్రమే. ఇది హాల్ అండి. హాల్లోంచి బెడ్రూమ్. ఇది టీవీ యూనిట్. ఇది బెడ్రూమ్. మొత్తం బిల్డింగ్ అంతా కూడా కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వర్క్ పరంగా అయితే చూడనవసరం లేదు, చాలా బాగా కట్టారు. ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్. ఇదైతేను సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆల్ టెక్ చేశారు. మంచి లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంది. మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, నాకు కాంటాక్ట్ చేయండి. ఇది ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్తున్నామండి. స్టేర్ బిల్డింగ్ అని చెప్పాను కదా, అదన్నమాట. కిందంతా చూసారు కదా, పైన కూడా చూద్దాం రండి. సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది. ఎంట్రన్స్ హాలు. డోర్స్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఉపయోగించారు వీళ్ళు. ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. బాగుంది కదా బిల్డింగు. చూడండి ఒకసారి మీరు మొత్తం అంతా. ఇదైతే G+1 బిల్డింగ్ అండి. కింద ఒక కిచెన్ ఇచ్చారు కదా, పైన అయితే కిచెన్ ఇవ్వలేదు. హాల్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్, బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూము,
కబోర్డ్ వర్క్ కంప్లీటెడ్. దీనికి ఇది నార్త్ ఫేసింగ్ అండి. వెస్ట్ సైడ్ రోడ్డు ఉంది, అది కొంచెం వీధిపోటు అయితే ఉంది. ఇది బాగా పైన స్టేర్ బిల్డింగ్ కదా, బాగా పైన అండి. ఇది సెకండ్ ఫ్లోరు, పైన కూడా చూపిస్తున్నాను అన్నమాట మీకు. వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ వెస్ట్ రోడ్ ఉందండి. వెస్ట్ రోడ్కి మనం ఈ బిల్డింగ్ అయితే వీధిపోటు తగిలిందండి, చెప్తున్నాను మీకు అర్థం చేసుకోండి. ఓకే, బిల్డింగ్ అయితే మటుకు 100% క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. చూసారు కదా బిల్డింగ్ మొత్తం, మీరు అంతా ఎలా ఉందో ఏంటో మీరే కదా చూసారు. ఓకే, నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్. బిల్డింగ్ అంతా ఒకసారి చూసారు కదా, మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎక్సలెంట్ బిల్డింగు. ఎవరైనా కావాలనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మిస్ చేసుకోకండి ఎవరు కూడా. ఆ సీలింగ్ వర్క్ కూడా చూసారా ఎంత బాగా చేశారని. G+1 బిల్డింగు, స్టేర్ బిల్డింగు. ఓకే అండి, బాయ్ బాయ్.